హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్. ఈరోజు మన ఛానల్లో సెకండ్ ఫోర్త్ సెమ్కు సంబంధించిన రిజల్ట్ ఎవరైతే యూజీ సెకండ్ ఫోర్త్ సెమ్ రిజల్ట్ మరియు యూజీ సిక్స్త్ సెమ్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అలాంటి వారి కోసం ఒక అప్డేట్ అయితే మీ ముందుకు తేవడం జరిగింది. వీడియో మొత్తం కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్లో లభిస్తుంది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మరి మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ను మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ యొక్క వీడియోను. ఇప్పుడు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కూడా దాదాపుగా అన్ని రిజల్ట్స్ ఈ పాటికే రావడం జరిగింది. యూజీకి సంబంధించినటువంటివి అంటే ఫస్ట్ సెమ్, థర్డ్ సెమ్, ఫిఫ్త్ సెమ్ మరియు సిక్స్త్ సెమ్ ఇక రెగ్యులర్ రిజల్ట్స్ అనేటువంటివి ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది యూనివర్సిటీ. దాంతోపాటుగా మనకు సెకండ్ ఫోర్త్ సెమ్ రిజల్ట్స్ మరియు సిక్స్త్ సెమ్ రీవాల్యుయేషన్ రిజల్ట్ కూడా కనుక రిలీజ్ అవుతే ఇక స్టూడెంట్స్కి ఉన్నటువంటి పూర్తి కన్ఫ్యూజన్ అనేటువంటిది మొత్తము దూరం అయ్యే అవకాశం ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఈ సెకండ్ ఫోర్త్ సెమ్ రిజల్ట్స్ రాకపోవడం వల్ల మరియు సిక్స్త్ సెమ్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ రాకపోవడం వల్ల హయ్యర్ స్టడీస్కు వెళ్ళాలా వద్దా, అసలు ఏం చేయాలి అనేటువంటి కన్ఫ్యూజన్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఉన్నారు. ఎందుకోసం అంటే ఈ స్టూడెంట్స్ కొద్దిమంది సిక్స్త్ సెమ్లో పాస్ అయ్యారు, బట్ సెకండ్ ఫోర్త్ సెమ్లో 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయి ఉండి ఆ తర్వాత సిక్స్త్ సెమ్ రీవాల్యుయేషన్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ అసలు ఏం స్టెప్ వేయాలి, నేను అప్లై చేయాలా వద్దా పీజీకి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ముందుగా మీ అందరికీ ఒక అడ్వైజ్ ఏంటంటే యూనివర్సిటీ ప్రతి ఒక్కరికి కూడా లాభం చేకూర్చే విధంగానే చేస్తుంది. కొద్దిగా లేట్ అవుతుందేమో తప్ప ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయమే యూనివర్సిటీ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఎవరైతే పీజీ సెట్ల కోసం అప్లై చేశారో ఆల్రెడీ, అంటే నేను ఇదివరకు కూడా కొద్దిమంది స్టూడెంట్స్ నన్ను అడగడం వల్ల ఏం చెప్పానంటే, ఇన్ కేస్ సెకండ్ ఫోర్త్లో మీకు సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా పాస్ అవుతామనే కాన్ఫిడెంట్ కనుక మీకుంటే మీరు పీజీ సెట్కి అప్లై చేసుకోండి. అంటే సిక్స్త్ సెమ్ పాస్ అయ్యి ఉండి, అన్ని సెమిస్టర్లు పాస్ అయ్యి ఉండి, కేవలం సెకండ్ ఫోర్త్ కోసం మాత్రమే వెయిట్ చేసే స్టూడెంట్కు ఇలాంటి అడ్వైజ్ చేయడం జరిగింది. ఆ స్టూడెంట్స్ అప్లై కూడా చేసుకోవడం జరిగింది. ఇక విషయానికి వస్తే మనకు పీజీ సెట్ విషయం కావచ్చు, అంటే హయ్యర్ స్టడీస్ దేనికి వెళ్ళాలనుకున్నా కూడా మనకు కొన్ని కౌన్సిలింగ్స్ అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పేసి ఇట్లాగా మనకు ఆప్షన్స్ అనేటువంటివి ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఫస్ట్ ఫేజ్లో అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏమైనా మిస్ అయితే ఈ సెకండ్, థర్డ్ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వరీ కాకుండా మీరు ఇప్పుడైనా అంటే ఈ సెకండ్ ఫోర్త్ రిజల్ట్ రిలీజ్ కాగానే మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్ళడం కోసం అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ కాకుండా మీరు ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉండుంటే అప్లై చేసి హయ్యర్ స్టడీస్కి ప్లాన్ చేస్తూనే ఉండండి. మనకు యూనివర్సిటీ ఖచ్చితంగా రిజల్ట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక నాకున్న అప్డేట్, నేను తెలుసుకున్న విషయం మీ ముందు పెట్టబోతున్నాను. అదేంటంటే, ముందుగా ఈ సెకండ్ మరియు ఫోర్త్ సెమ్ యొక్క రిజల్ట్ అనేటువంటివి ఖచ్చితంగా ఈ వీక్ లోపు రిలీజ్ అవుతుంది. 100% రిలీజ్ కావడం జరుగుతుంది. ఎలా తెలిసింది, ఎట్లా గెస్ చేస్తున్నానంటే, ఆల్రెడీ మా కాలేజెస్కి అంటే ప్రాక్టికల్ ఇంటర్నల్స్ మార్క్స్కి సంబంధించిన ఒక వెరిఫికేషన్ లిస్ట్ మాకు సెండ్ చేయడం జరిగింది. దాన్ని ఆధారంగా అంటే ఎప్పుడైతే మేము ప్రాక్టికల్ ఇంటర్నల్ మార్క్స్ను వెరిఫై చేసి యూనివర్సిటీకి సెండ్ చేస్తామో ఆ తర్వాత ఖచ్చితంగా యూనివర్సిటీ అనేటువంటివి స్టూడెంట్ లాస్ కాకుండా, ఇయర్ వేస్ట్ కాకుండా ఖచ్చితంగా రిజల్ట్ అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంటే ఈ రోజు నుంచి, అంటే ఈ వీడియో చేసే సమయానికి ఈ రోజు నుంచి కనుక చూస్తే మ్యాక్సిమం ఒక 1 వీక్ అంటే ఒక 7 డేస్ అనుకోండి, లేదా రేపే కావచ్చు. ఈ వీడియో ఇప్పుడు చేసే సమయానికి ఇప్పుడు చేస్తున్నాను, మనకు రేపే అంటే నెక్స్ట్ కమింగ్ సండే కావచ్చు, మండే కావచ్చు, ఏ క్షణంలోనైనా రిలీజ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఫైనల్ స్టేజ్కి రావడం జరిగింది. సెకండ్ ఫోర్త్ సెమ్ది పూర్తిగా వెరిఫికేషన్స్, ఇంటర్నల్ మార్క్స్, ప్రాక్టికల్ మార్క్స్ అలాంటి అన్ని వెరిఫికేషన్స్ అనేటువంటివి పూర్తి కావడం జరిగింది. తర్వాత థియరీ మార్క్స్ ఎలాగో యూనివర్సిటీ దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని యాడ్ చేసి మనకు మోస్ట్లీ ఈ వారంలోపు రిజల్ట్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా సిక్స్త్ సెమ్ రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకోసమంటే ఆల్రెడీ యూనివర్సిటీ వరకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చేరుకోవడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు అనేటువంటి విషయం యూనివర్సిటీకి కూడా తెలుసు. ఈ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో లాస్ కాకూడదు అనేటువంటి ఆలోచనతో మనకు యూనివర్సిటీ అనేటువంటిది
ఈ సెకండ్ ఫోర్త్ సెమ్ రిజల్ట్స్ ఒక 1 వీక్ లోపు, దాంతోపాటుగా 6th సెమ్ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి జస్ట్ ఇన్ని రోజులు ఓపిక పట్టారు, ఇంకా జస్ట్ ఈ 4-5 డేస్ ఓపిక పట్టండి. రిజల్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మీకు హయ్యర్ స్టడీస్ను మీరు ఆపకుండా కంటిన్యూ చేసుకునేటువంటి అవకాశం అయితే మనకు లభిస్తుంది. రైట్, ఇది ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కాన్సెప్ట్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియోని లైక్ కూడా చేశారనుకుంటున్నాను. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి, ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ అనేటువంటిది ఒకటి ఉంది. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి మీకైనా ఎడ్యుకేషన్ సంబంధించిన డౌట్స్ ఉంటే నాకు పోస్ట్ చేయండి, డిఎం చేయండి. నేను మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే వ్యూయర్స్, ఇది ఈరోజు అప్డేట్. సో జస్ట్ ఈ 4-5 డేస్ డిసప్పాయింట్ కాకుండా, మీరు ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ కాకుండా జస్ట్ ఈ 4-5 డేస్ వెయిట్ చేయండి. రిజల్ట్ అనేటువంటి 100% వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందు